సో నిన్నటిదాకా ఆ క్లాస్ అర్థమైంది కదండి. ఏదైనా ప్రాక్టీస్ చేశారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అసలు ఏం అర్థమైంది? డౌట్స్ ఉండే కంటారా? ప్రాక్టీస్ అయితే చేయలేదండి. మీరు నిన్న రిసోర్సెస్లో కోడ్ రాశారు కదా, ఓకే. అంటే అది స్టెప్ బై స్టెప్ యాక్షన్కి పైన వేరియబుల్స్ రాశారు. అంటే అది లైన్గా రాయని అవసరం లేదా? అంటే మీరు కొంచెం స్పేస్ ఇచ్చి రాశారు కదా, అది కంపల్సరీ మ్యాండేటరీ ఏం కాదా? యా, ఆ స్పేసెస్ కాకపోయినా మీరు అడిగింది ఇది గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే సీక్వెన్స్గా రాయాలండి. ఇప్పుడు సపోజ్ ఓకే, మీకు ఇంకా ప్యాకేజెస్ అవ్వలేదు కదా. ఓకే, చెప్తాను నేను, ఇప్పుడు వస్తుంది ఈరోజు. సో సీక్వెన్స్ అనేది కంపల్సరీ అండి. ఫస్ట్ ఇక్కడ ఏ రిసోర్స్ తర్వాత ఏది రాస్తున్నారో అదే మనకు నోడ్లో అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సీక్వెన్స్ అనేది రిసోర్సెస్కి మ్యాండేటరీ. ఆ స్పేసెస్ గురించి చూద్దాం. మనకి ఇక్కడ టెస్ట్ చేస్తాం. బిఫోర్ మనం అప్లోడ్ చేసే ముందు టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు అక్కడ సింటాక్స్ చూపించేస్తుంది, ఎన్ని స్పేసెస్ ఇవన్నీ అసలు ఎంటర్ కానిది ముందు. అవన్నీ క్లియర్ చేసుకుంటే తర్వాత మనకు సింటాక్స్ ఎర్రర్స్ చూపిస్తుంది. మొత్తం స్పేసెస్ కానివ్వండి, స్పెల్లింగ్ మిస్టేక్స్కి అన్నిటికీ చూపించేస్తుంది. అక్కడంతా మనం రెక్టిఫై చేసుకుని తర్వాత రావాలి. సో విల్ సీ టుడే. ఓకే. వినోద్ గారు, యా, ఈ చెఫ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదండి లైనక్స్లో. అవునండి. కొద్ది ఎర్రర్ వస్తుందండి, సెక్యూర్ కనెక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఏదండి మీది? నేను ఇచ్చిందే వేసారా మీరు? మీరు అంటే నిన్న చెప్పారు లైనక్స్, చెప్పండి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది? అదే లైనక్స్ ఇదే వేసారు, 6.4 ఏనా? రెడ్ హ్యాట్ ఏనా? అదే అండి, 6 రెడ్ హ్యాట్. ఎస్సీ లైనక్స్ ఎనేబుల్. ఓకే, ఓకే, నాకు ఒకసారి ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ చేయండి ఒకసారి. ఓకే, చేస్తున్నా. నేను చూస్తాను. అది నాకు వాట్సాప్ కైనా పెట్టేసేయండి, లేకపోతే మెయిల్ అయినా చేయండి, నేను చూసి మీకు చెప్తాను. ఇప్పుడే యా, ఇప్పుడే పెట్టండి, నేను మళ్ళీ చూసి చెప్తాను నేను. ఓకే ఓకే ఓకే. యా, ఇంకేమన్నా అండి ఇట్లా ఎర్రర్స్ కాకుండా ఇంకేమన్నా? సో ఓకే, సో మనం కొన్ని చూద్దాము రిసోర్సెస్ కొన్ని. బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంకా కొన్ని మనం ఏంది అసలు నిన్న దాకా చూసాం. మనం 3 కాంపోనెంట్స్ ఉంటాయి మనకి చెఫ్కి. చెఫ్ వర్క్ స్టేషన్, చెఫ్ నోడ్, చెఫ్ సర్వర్ 3 ఉంటాయి. సో మనం వర్క్ చేసేది ఎక్కడండి? చెఫ్ వర్క్ స్టేషన్లో వర్క్ చేస్తాం. సో నిన్నటి దాకా చూసాం మనం ఏంది, కమ్యూనికేషన్ చూసాం. కమ్యూనికేషన్ అంటే చెఫ్ సర్వర్ ఓన్లీ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాము. మనం ఒక రిసోర్స్ అనేది ఎలా ఉంటుంది మీకు ఇంట్రడ్యూస్ చేసాం, అంతే కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా వెళ్దాం. మనం ఎక్కడ వర్క్ చేయాలి రియల్ టైంలో? రేపు మనం ఎక్కడ వర్క్ చేస్తామంటే ఈ 3 కాంపోనెంట్స్ మీద వర్క్ చేయమండి. మనం వర్క్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే వర్క్ స్టేషన్లోనే ఉంటుందండి. మనం వర్క్ చేసేది వర్క్ స్టేషన్లోనే ఉంటుంది. సో అక్కడే మనం రిసోర్సెస్ అన్ని రాస్తాం. ఏం చేయాలి మనకి ఎంటైర్కి ఇక్కడ ఉండేది ఒక 4 కమాండ్స్ ఉంటాయండి, అంతే. దీంట్లో మనకు ఎక్కువ ప్రాక్టీస్ చేసేది ఇన్స్టాలేషన్స్, వీటి మీద ఫోకస్ పెట్టే కన్నా మీరు దీంట్లో నేను దేని మీద ఫోకస్ పెట్టాలో రిసోర్సెస్ మీద మెయిన్ ఫోకస్ పెట్టాలండి. మీరు రిసోర్సెస్ మీరు ఎన్ని నేర్చుకుంటే అంత బెస్ట్ అన్నమాట. మనం రాయాల్సింది రిసోర్సెస్, ఇంటర్వ్యూలో అడిగేది నా వాయిస్ నాకే వస్తుంది. ఓకే, ఇంటర్వ్యూలో అడిగేది రిసోర్సెస్ ఇవి. ఒక 70% రిసోర్సెస్ మనకు కావాల్సింది. ఓకే, అంటే 4 కమాండ్స్ ఉంటాయి మనకు. అవే కమాండ్స్ అదే యాజ్ ఇట్ ఈస్ కొడతారు మీరు. రియల్ టైం అన్నా అదే, మామూలు మీరు ప్రాక్టీస్ చేసిన అదే, నేను చూపించిన అదే, యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనం వర్క్ చేసేదంతా చెఫ్ వర్క్ స్టేషన్లో వర్క్ చేస్తాము. ఆ వర్క్ స్టేషన్లో ఏం వర్క్ చేస్తాం, ఎలా చేస్తామంటే ఫస్ట్ అండి, నిన్న మీకు శాంపుల్గా చూపించాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తామో ఆ ఫ్లో చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం చెఫ్ వర్క్ స్టేషన్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కుక్ బుక్ అనేది క్రియేట్ చేయాలండి. సో మనకి ఇప్పుడు కమాండ్స్ అనేది మారినాయండి. అంతకుముందు కుక్ బుక్ క్రియేట్ చేయడానికి నైఫ్ క్రియేట్ కుక్ బుక్ అని ఉండేది. కమాండ్స్ కొన్ని మారినాయి, నాకు కూడా గుర్తుండట్లేదు ఇవి. రాసి పెట్టాను ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే
కుక్ బుక్ అనేది క్రియేట్ చేయాలండి. చెఫ్ జనరేట్ కుక్ బుక్. ఓకే, ఇది అంతకుముందు వేరే ఓల్డ్ కమాండ్ ఉంది. మీకు ఒకవేళ ఇవి పంపించుంటే మీకు పంపలేదు లేండి, ఇద్దరు నిన్నే కదా పంపించింది కాబట్టి ఇది అప్డేటెడ్గానే ఉంటుంది లేండి మీకు ఈ ఫైల్. ఓకే, చెఫ్ జనరేట్ కుక్ బుక్ అని చెప్పి కుక్ బుక్ అనేది క్రియేట్ చేయాలండి. సో నేను మీకు చెప్పానండి కుక్ బుక్ అంటే ఏంది, రిసోర్స్ అంటే ఏంది, ఎక్సెల్ తీసుకొని ఎక్సెల్ షీట్ తీసుకొని కంపారిజన్స్ చూపించానా మీకా ఇంకెవరికి చెప్పాను కదా. ఓకే గుడ్. సో అదండి మనకు అక్కడ వర్క్ బుక్ అంటారు, ఇక్కడ కుక్ బుక్ అంటారు, కుక్ బుక్ అంటారు, అక్కడ షీట్స్ అంటారు, ఇక్కడ రెసిపీస్ అంటారు, అక్కడ డేటా అంటారు, అదే సెల్స్ లోపల డేటా రాస్తాం కదా ఎక్సెల్లో, అక్కడ డేటా అంటారు, ఇక్కడ వచ్చేసి రిసోర్సెస్ అంటారు. సో అది ఆ కంపారిజన్ కోసం చెప్పాను. సో ఫస్ట్ ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సింది కుక్ బుక్స్ అండి. కుక్ బుక్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తామండి కుక్ బుక్? ఇక్కడ మనకు కమాండ్ ఉంది. ఏం కమాండ్ అది? ఏంటండి కమాండ్ అది? గుర్తుండి రావట్లేదు నాకు కూడా. చెఫ్ జనరేట్ కుక్ బుక్. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు, చెఫ్ జనరేట్ కుక్ బుక్. ఓకే, ఒక కుక్ బుక్ ని జనరేట్ చేస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. సో ఏమి ఇద్దాము? కుక్ బుక్ పేరు వచ్చేసి 4 PM. ఓకే, ensuring generating cookbook 4 PM, ensuring correct cookbook file content, delivery configuration. సో ఇదండి మన కుక్ బుక్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు. అవునా, ఇట్లా ఉంటుంది మన కుక్ బుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు LSN కొట్టామంటే మనకి ఇక్కడ కుక్ బుక్ క్రియేట్ అయింది. చూస్తే ఎక్కడండి, ఇక్కడ 4 PM. అవునా, ఇది కుక్ బుక్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? కుక్ బుక్ అనేది క్రియేట్ అయింది, ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, యాజ్ ఇట్ ఈసే ఉంటుందండి, ఇంకొకటి ఏం చేంజెస్ ఉండవు మనకు. కుక్ బుక్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి? ఈ కుక్ బుక్లోకి వెళ్ళాలి నేను. చేంజ్ డైరెక్టరీ టు 4 PM వెళ్ళాను. ఇక్కడ చూస్తే ఏదో సంథింగ్ డిఫాల్ట్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తే రెసిపీస్ అని ఉంది, చూసారా? ఈ రెసిపీస్ లోపలికి వెళ్తున్నాను, ఈ ఫోల్డర్లోకి. చేంజ్ డైరెక్టరీ టు రెసిపీస్. సో ఇక్కడ చూస్తే మనకు default.rb అంటే మనం నిన్న చూసాను, నిన్న ఏమైనా క్రియేట్ చేశానండి, ఏదో హలోనా, ఏదో సంథింగ్, ఏదో hello.rb ఏదో క్రియేట్ చేశాను నిన్న. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఒక ఫైల్ ఆల్రెడీ పెట్టేసి ఉంటారండి. మామూలుగా ఇట్లా నేను నిన్న ఏమి కుక్ బుక్ ఏం క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చేసాను మీకు. అవునా, డైరెక్ట్గా రిసోర్స్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చాను. ఇప్పుడు ఏం చేశాను? కుక్ బుక్ లోపల క్రియేట్ చేసి దాని లోపల క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మామూలుగా ఇలా క్రియేట్ చేయాలండి, నిన్నట్లా కాదు, ఇలా క్రియేట్ చేయాలి మామూలుగా. సో ఇప్పుడు ఏంది, ఇక్కడ డిఫాల్ట్గా ఒక ఫైల్ ఉంటుందండి, default.rb అని. దీంట్లోనే చేయొచ్చు మీరు, లేకపోతే మీ ఇష్టం, మీరు ఇంకో ఫైల్ క్రియేట్ చేసి చేయొచ్చు. ఓకే, RB ఎక్స్టెన్షన్తో. సో ఒక ఫైల్ ఆల్రెడీ ఉంది, దీని లోపలికి వెళ్తాను. ఏముంది దీంట్లో? VI default.rb. సో దీంట్లో ఆల్రెడీ అదే ఉన్నాయి అన్నమాట. కుక్ బుక్ ఆ హ్యాష్ కామెంట్స్ ఇట్లా హ్యాష్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఇవి కామెంట్స్ అండి, ఎగ్జిక్యూట్ కావు ఇవి. ఓకే, కామెంట్స్ లెక్క. ఇప్పుడు కుక్ బుక్ వచ్చేసి 4 PM అంట, కుక్ బుక్ పేరు. రెసిపీ వచ్చేసి డిఫాల్ట్ అంట. ఓకే, కాపీ రైట్స్ సంథింగ్ ఏదో పెట్టాడు. సో ఇవి డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసాక ఏం కొడుతున్నానండి నేను, గుర్తుందా? ఇప్పుడు డిలీట్ చేసాక ఏం కొడుతున్నాను నేను? మరిచిపోయారు. బ్యాక్ స్పేస్. బ్యాక్ స్పేసా అంటే బి. ఇది VA ఎడిటర్ అండి. VA ఎడిటర్ లో సారీ గారు, VA ఎడిటర్ అండి ఇది. సో మనకు షార్ట్ కట్స్ ఉంటాయి చూసారా, స్టార్టింగ్ లో చెప్పాం లైనెక్స్ లో DD అని కొడితే డిలీట్ అవుతుంది, DD అని కొడితే డిలీట్ అవుతుందని. సో అదే కొట్టానండి ఇప్పుడు దాకా నేను, DD అని కొడితే అక్కడ డిలీట్ అయ్యింది. ఓకే, అలా ఉంటాయి మన షార్ట్ కట్స్. VA ఎడిటర్ మర్చిపోవద్దండి, కొద్దిగా ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకోండి. మెటీరియల్ ఉంది కదా మీ దగ్గర, ఆ మెటీరియల్ కూడా ముందు పెట్టుకోండి.
ఏదైనా నేను 1 or 2 ఆప్షన్స్ మిస్ చేయించాము, ఆ మెటీరియల్లో క్లియర్గా ఉంటుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నానండి. ఓకే, ఇక్కడ నేను రాయాలి కదా, ఒక రెసిపీ అనేది రాయాలి. సో ఒకటి రాద్దాం, ఇది ఒక శాంపుల్గా. ఓ ఫైల్ డిఫాల్ట్గా ఏ మోడ్ ఉంటుందండి వి ఎడిటర్లో? కమాండ్ మోడ్లో ఉంటుంది డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసి రాస్తున్నాను. నేను ఒక రిసోర్స్ రాస్తున్నాను అండి, ఫైల్ రిసోర్స్ రాస్తున్నాను. ఓకే, ఏమి ఇస్తున్నాను, సంథింగ్ morning.html అని ఒక ఫైల్ క్రియేట్ చేశానండి. ఓకే, క్రియేట్ చేశాను. బిగినింగ్ ఆఫ్ ద బ్లాక్ అండ్ కంటెంట్ ఏదో ఇస్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ద బ్లాక్. ఓకే, ఒకటి రాశాను, శాంపుల్గా ఒక రిసోర్స్ అనేది రాశాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సరే అలాగే పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉందండి మనకు. సో మనం కుక్ బుక్ క్రియేట్ చేసాను, దాని లోపలికి వెళ్ళి రెసిపీస్ ఫోల్డర్లో ఒక రెసిపీ రాశాను, అదే రిసోర్స్ రాశాను. ఆ రెసిపీ ఫోల్డర్లోనే కదా, ఆ ఫైల్ లోపలే కదా మనం రిసోర్సెస్ రాస్తాం. సో రిసోర్సెస్ రాశాను నేను. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏంటండి, కుక్ స్టైల్ కుక్ బుక్ టెస్ట్ చేయాలండి. దాన్ని ఆ సింటాక్స్ ఎర్రర్స్ ఎలా ఉన్నాయనేసి దాన్ని టెస్ట్ చేయాలి. దానికి కమాండ్ వచ్చేసి కుక్ స్టైల్ కుక్ బుక్ టెస్ట్. కుక్ స్టైల్ కుక్ బుక్ టెస్ట్ default.rb. ఇక్కడ చూసారు నేను ఏమి ఇచ్చాను, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కుక్ బుక్ నేమ్ ఇచ్చానండి. మళ్ళీ కుక్ స్టైల్ కుక్ బుక్ టెస్ట్ అని కుక్ బుక్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, కుక్ బుక్ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఆ రెసిపీ నేమ్ అయినా ఇవ్వచ్చండి. ఇక్కడ చూడండి నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ మామూలు సింటాక్స్ లో కుక్ బుక్ నేమ్ ఉంది, కుక్ బుక్ నేమ్ ఇవ్వాలి నేను. కానీ ఇక్కడ default.rb, ఇక్కడ మన కుక్ బుక్ ఏంది 4 PM, అది ఇవ్వలేదు నేను, డైరెక్ట్ default.rbm ఇచ్చాను. ఇలా అయినా ఇవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు నేను చూడండి కుక్ బుక్ అని ఇస్తాను. కుక్ బుక్ నేమ్ ఏంటంటే మనకు 4 PM కదా, 4 PM ఇస్తాను. ఇప్పుడు వస్తుందా రాదండి? ఇప్పుడు రాదు. ఇందాక ఎర్రర్స్ చూపించింది చూసి, ఎన్ని ఎర్రర్స్ అండి, ఇందాక ఎర్రర్స్ అన్ని చూపించింది, ఇప్పుడు ఏం ఎర్రర్స్ చూపించలేదు. నో అఫెన్సెస్ అంటుంది. ఇందాక 5 అఫెన్సెస్ అని చూపించింది, అంటే 5 ఎర్రర్స్ ఉన్నాయని. ఇప్పుడు నో అఫెన్సెస్ అని చూపిస్తుంది, ఎందుకంటే కుక్ బుక్ పేరు ఇచ్చాను నేను. కుక్ బుక్ అని ఇచ్చి దాని లోపలే ఉన్నాను. దాని లోపలే ఉంటే దాని పేరు ఇస్తే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందండి? నేను ఎక్కడ ఉన్నాను? రెసిపీస్ లోపల ఉన్నాను. నేను ముందు బయటకు వచ్చేసేయాలి కదా, బయటకు వచ్చి అప్పుడు కుక్ బుక్ పేరు ఇవ్వాలి. ఓకే, బయటకు వచ్చి ఇప్పుడు ఇవ్వాలి దాన్ని. కుక్ స్టైల్ కుక్ బుక్ టెస్ట్ 4 బయటకు వచ్చేసి ఇచ్చేటప్పుడు కుక్ బుక్ నేమ్ ఇవ్వాలండి. లోపల ఉండి ఇవ్వాలనుకుంటే ఆ రెసిపీ నేమ్ ఇవ్వండి టెస్ట్ చేసేటప్పుడు ఎలా అయినా. ఓకేనా? సో ఈ ఎర్రర్స్ వస్తాయి, మళ్ళీ అడుగుతారు, అందుకని చెప్తున్నాం ముందుకని. ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను. ఓకే, కుక్ బుక్ లోపల లేను. ఓకే, దాని లోపల రెసిపీస్ లోపల లేను. బయటకు వచ్చేస్తే అప్పుడు ఏమి ఇవ్వాలి? ఆ ఫోల్డర్ పేరు ఇవ్వాలి, కుక్ బుక్ నేమ్ ఇవ్వాలి. ఇది మామూలు యాక్చువల్ సింటాక్స్. ఇట్లా కొడితే ఇప్పుడు సేమ్ ఎర్రర్స్ చూపించింది. అర్థమైంది కదండి? ఇందాక లోపల ఉండి ఓన్లీ ఫైల్ నేమే ఇచ్చాను, అదే default.rb అనేది. ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత కుక్ బుక్ నేమ్ ఇచ్చాను. ఎలా అయినా ఇవ్వచ్చండి మీరు. ఓకేనా? ఎలా అయినా మీరు లోపల ఉండే అదైనా ఇవ్వచ్చు, బయటకు వచ్చేసి ఇదైనా ఇవ్వచ్చు. బయట ఉంటే ఇది ఇవ్వండి, లోపల నుంచి ఎగ్జిక్యూట్ చేయాలంటే default.rb ఇవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే ఇవన్నీ ఎర్రర్స్ అని చూపిస్తుంది, సింటాక్స్ ఎర్రర్స్ అండి ఇవన్నీ. ఇన్స్పెక్టింగ్ 6 ఫైల్స్ ఇన్స్పెక్టింగ్ అంటుంది. 6 ఫైల్స్ అంటే 6 ఫైల్స్ అంటే అట్లా ఫైల్స్ అని కాదండి, ఇక్కడ మనకు వర్డ్స్ లెక్కన తీసుకుంది. ఓకే, అఫెన్సెస్ అంటే ఎర్రర్స్. ఇక్కడ చూడండి 4 PM అనే కుక్ బుక్ లోపల రెసిపీస్, దాని లోపల default.rb, దాని లోపల 1 6th క్యారెక్టర్ అని. ఓకే, ఇక్కడ ఏమని చెప్తుందంటే ప్రిఫర్ సింగిల్ కోట్ స్ట్రింగ్ వెన్ యూ డోంట్ నీడ్
strings interpolation are a special symbols. సో సింగిల్ కోడ్స్కే పొమ్మంటుందండి. సింగిల్ కోడ్స్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి సింగిల్ కోడ్స్కే వెళ్ళండి. మీరు కూడా సింగిల్ కోడ్స్కే వెళ్ళండి. డబుల్ కోడ్స్ ఇవ్వద్దు ఇక్కడ ఫైల్ నేమ్కి. సో డబుల్ కోడ్స్ ఎప్పుడు ఇవ్వాలంటే నిన్న చూపించాను. ఎప్పుడు ఇవ్వాలండి? ఎప్పుడైనా మనం ఇట్లా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వాడుతున్నాం చూసారు. నిన్న ఎన్విరాన్మెంట్ వేరియబుల్ హోమ్ అని చెప్పాను, గుర్తుందా? సో అలా వాడినప్పుడు డబుల్ కోడ్స్కి వెళ్ళండి, లేకపోతే సింగిల్ కోడ్స్ వాడమంటుంది. ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఇదొకటి. అది చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఏంది? యూజ్ 2 not 1 స్పేసెస్ ఫర్ ఇండెంటేషన్. ఇక్కడ 2 స్పేసెస్ ఇచ్చాను నేను. ఇంత స్పేస్ ఇవ్వద్దు, ఓన్లీ ఒకటే వాడు. సారీ, ఐ మీన్ ఒకటే ట్యాబ్ ఇచ్చాను అన్నమాట. ఇక్కడ ట్యాబ్ అట్లా ఇవ్వద్దు, ఓన్లీ 2 స్పేసెస్ ఇవ్వు అంటుంది. ఇక్కడ చూసారా క్యాప్ సింబల్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అట్లా సేమ్ అక్కడ ట్యాబ్ డిటెక్ట్ అయిందని చెప్తుంది. ట్యాబ్ అనేది డిటెక్ట్ అయిందని చెప్తుంది అక్కడ. ఇక్కడ సేమ్ అదే ఎర్రర్, మళ్ళీ ఇట్లా ట్యాబ్ కూడా చూపిస్తుంది అంతే. నెక్స్ట్ ప్రిఫర్ సింగిల్ కోడ్ స్ట్రింగ్, సేమ్ మళ్ళీ అదే చూపిస్తుంది. సింగిల్ కోడ్ స్ట్రింగ్ ప్రిఫర్ చేయని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే వన్ ట్రైలింగ్ బ్లాంక్ లైన్ డిటెక్టెడ్. ఓకే, మీకు ఇవి తెలియకపోతే ఏంటంటే ఏందో ఆ ట్రైలింగ్ అనేది మీకు అర్థం కాదండి తర్వాత. సో వన్ ట్రైలింగ్ బ్లాంక్ లైన్ డిటెక్టెడ్ అంటే మనం స్పేసెస్ ఇచ్చామాట, అయిపోయిన తర్వాత ఎండి కొట్టిన తర్వాత మళ్ళీ ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే ఇంకొక లైన్ యాడ్ అయింది కదా అక్కడ. ఆ లైన్స్ కూడా ఇవ్వకూడదు అంట దానికి. దాని రూల్ ఏం చేద్దాం? సో ఆ లైన్స్ కూడా ఇవ్వకూడదు అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మనం సాల్వ్ చేయాలా? సో ఇది సింటాక్స్ చెకింగ్ అండి. సింటాక్స్ చెక్ చేయడానికి కోసం ఈ కమాండ్ వాడతాం. ఏం కమాండ్ అండి? కుక్ స్టైల్ కుక్ బుక్ టెస్ట్ కుక్ బుక్ నేమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ దానిలోకి వెళ్ళాలి. ఎక్కడది? ఓకే, ఇప్పుడు అవన్నీ ఇద్దాం మనం. సో ఫస్ట్ ఏం చెప్పిందండి? ఈ డబుల్ కోర్స్ వద్దు, సింగిల్ కోర్స్ వాడమంటుంది. సరే వాడదాం. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్స్ ఇన్ని ఇచ్చావు, ఇన్ని ఇద్దు అంటుంది. ఇక్కడ ఇన్ని ఒక ట్యాబ్ ఇవ్వద్దు, జస్ట్ 2 స్పేసెస్ అంటండి. 1 2 ఇట్లా ఇస్తే చాలండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎండ్ తర్వాత నేను ఏమని చెప్పాను? ఇట్లా ఎంటర్ కొడుతున్నాం అలవాట్లో, అట్లా వద్దంట దానికి. ఇవన్నీ తీసేసేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. కంటెంట్ లో డబుల్ స్ట్రింగ్స్ సింగిల్ పెట్టమన్నా. అవునా, ఇది కూడా సింగిల్ పెట్టుకుందా? ఓకే, దీన్ని కూడా సింగిలే పెడదాం. సో దట్ చెప్తే చేయాల్సిందండి. ఇది కూడా సింగిల్ పెట్టమంతా. సరే, దీన్ని కూడా సింగిల్ పెడతాం. ఓకే, సో ఓకే అండి, ఇప్పుడు చెక్ చేద్దామా? ఇప్పుడు 4 PM ఇవ్వాలా? నేను default.rb ఇవ్వాలండి, చెప్పండి. default.rb ఎందుకండి? మనం అంటే డిక్షనరీ నుంచి బయటికి వచ్చిన తర్వాత 4 PM ఇస్తాం. ఓకే, గుడ్. సో ఇన్స్పెక్టింగ్ ఏం లేదంటుంది. సో చూసారా, నో ఆఫెన్సెస్ డిటెక్టెడ్, ఏ ఆఫెన్సెస్ లేదు. సో మొత్తం సింటాక్సెస్ అన్ని కరెక్ట్ అంటుంది మనం పెట్టినవన్నీ. సో కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇట్లా సింటాక్సెస్ చూసుకోవాలండి. ఫస్ట్ సింటాక్సెస్ ఎర్రర్స్ ఉంటే ఇవి కవర్ చేస్తుంది, ఇది టెస్ట్ చేస్తుంది. అయిపోయిందా? సో కుక్ బుక్ క్రియేట్ చేసాము, దాని లోపల పోయి రిసోర్సెస్ రాసాము, దాన్ని టెస్ట్ చేసాము, అంత ఫైన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? ఇక్కడ ఎవరో మెసేజ్ చేశారు. క్లాస్ దేరా? ఆనంద్ గారు లేరా? సో మీరు సెకండ్ టైం ట్రై చేస్తే నేను మళ్ళీ కనెక్ట్ చేస్తాను. సో మీకు అనేది ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకోవాలి నేను. ఓకే, ఏంటండి ఏం చెప్తున్నాను నేను? ఓకే, నెక్స్ట్ ఏంటండి? నైఫ్ కుక్ బుక్ అప్లోడ్ చేయాలంట. ఎక్కడికి అప్లోడ్ చేయాలి? చెఫ్ సర్వర్కి. అవునా, మనం ఇప్పుడు నోడ్ గురించి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చూస్తున్నదంతా మనం దేని గురించి అండి? చెఫ్ సర్వరు, చెఫ్
వర్క్ స్టేషన్. మనం ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నది చెఫ్ వర్క్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాం. ఇక్కడ వర్క్ అయిపోయిన వెంటనే దాన్ని అప్లోడ్ చేయాలి. ఎక్కడికి? చెఫ్ సర్వర్కి అప్లోడ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి కమాండ్ వచ్చేసి నైఫ్ కుక్ బుక్ అప్లోడ్ ఉంది. నైఫ్, ఈ నైఫ్ అంటే ఏంటండి? అప్లోడ్ చేసే ముందు మనకి ఇక్కడ కొద్దిగా ఇంకా కొద్దిగా ఉంది మన కాన్సెప్ట్. ఈ నైఫ్ అంటే ఏంటండి? నైఫ్ అనేది ఒక యూటిలిటీ అండి. నైఫ్ అనేది ఒక యూటిలిటీ. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ది చెఫ్ సర్వర్ అండ్ చెఫ్ వర్క్ స్టేషన్, ఈ రెండింటి మీద కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి ఈ నైఫ్ కమాండ్ అనేది యూజ్ అవుతుందండి. ఓకే, దీని కమాండ్ అనకూడదు, యూటిలిటీ అంటారు. ఓకే, ఈ నైఫ్ యూటిలిటీ అనేది యూజ్ అవుతుంది మనం. ఈ నైఫ్ ద్వారానే మనకు చెఫ్ సర్వర్కి కమ్యూనికేట్ అవుతాం. సో దాని ద్వారానే మనం ఇక్కడ చూస్తే దాని ద్వారానే మనం అప్లోడ్ కూడా చేస్తున్నాం. గమనించారా? నైఫ్ కుక్ బుక్ అప్లోడ్, ఆ కమాండ్ ద్వారానే నైఫ్ అనేది యూజ్ చేస్తే మనం అప్లోడ్ చేస్తున్నాం. సో ఏంది నైఫ్ అంటే తెలుసుకో. ఇప్పుడు నేను నైఫ్ ద్వారా నైఫ్ కుక్ బుక్ అప్లోడ్ అని చెప్పి కొడితే అది ఎలా వెళ్తుందండి? అది ఎక్కడికి వెళ్తుంది? దానికి ఎలా తెలుసు? ఆ నైఫ్కి ఎలా తెలుసు ఇది పలానా చెఫ్ సర్వర్కి వెళ్ళాలని? చాలా చెఫ్ సర్వర్స్ ఉంటాయి. అప్పుడు పలానా దగ్గర పలానా చెఫ్ సర్వర్, మళ్ళీ ఒక చెఫ్ సర్వర్లో మళ్ళీ కూడా వేరే యూజర్స్ క్రియేట్ చేసుకుంటారు, 2-3 యూజర్స్ క్రియేట్ చేసుకుంటారు. మళ్ళీ ఆ యూజర్స్లోకి ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? నైఫ్కి తెలియదు. అందుకని ముందు ఏం చేయాలంటే ఫస్ట్ సర్వర్కి వెళ్తున్నానండి. ఇక్కడ దాకా ఆపేస్తున్నాను. ఇక్కడ ఆపేసి ఇప్పుడు సర్వర్కి వెళ్తున్నానండి. ఇవన్నీ నిన్న చూపించానండి మీకు. ఇవన్నీ చూపిలే కదా? హలో, చెఫ్ సర్వర్ ఏమన్నా చూపించాను మీకు? చెఫ్ సర్వర్ లేదండి, చూపలేదు. ఓకే, నైస్. ఓకే, సో ఇక్కడ మనం యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ వస్తున్నాయి. ఇది మనకి చెఫ్ సర్వర్ అండి. నేను ఇక్కడ విండోస్ బ్రౌజర్లో ఓపెన్ చేశాను. మీరు లైనాక్స్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, యాడైనా ఓపెన్ చేయొచ్చు. బ్రౌజర్ ఒకటే కదా. సో ఇది మనకు చెఫ్ అనే సర్వర్ ఉంటుంది. ఇది మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి కావాల్సింటే. సో క్రియేట్ చేసుకుంటే అక్కడ ఆర్గనైజేషన్ అడుగుతుంది, ఒక ఆర్గనైజేషన్ ఇవ్వాలన్నమాట. సో ఈ ఆర్గనైజేషన్లోకి మనం ఈ కుక్ బుక్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడికి అప్లోడ్ చేయాలి దాన్ని, అవునా? 4 PM అనే దాన్ని ఇక్కడికి నేను అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తే ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఎక్కడికి రావాలంటే మామూలుగా ఇక్కడికి రావాలా. ఇక్కడ ఉన్నాయి, నేను ఆల్రెడీ వేరే అప్లోడ్ చేశాను. సో ఇక్కడ చూస్తే లర్న్ చెఫ్ అపాచీ 2, ఇక్కడ మార్చి, సో వినోద్ అనేది, ఈ కుక్ బుక్స్ అన్ని ఇక్కడికి వస్తాయి, అవునా? సో ఈ కుక్ బుక్స్ అన్ని మనకి వస్తాయండి. నేను ఏం చేయాలి అంటే, సో ఇప్పుడు మనం ఆ నైఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ నైఫ్ అనే కమాండ్ ద్వారా మన కుక్ బుక్ని ఇక్కడికి అప్లోడ్ చేయాలి అంటే ఆ నైఫ్కి ఎలా తెలుస్తుంది? ఏ సర్వరు, ఏ ఆర్గనైజేషన్ ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడికి వెళ్ళామంటే ఉంది అడ్మినిస్ట్రేషన్కి. ఇక్కడికి వెళ్ళింది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పాలసీస్. ఓకే, అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ నాది ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి స్టూడెంట్ మార్చాను. ఓకే, ఇక్కడ ఇది మిమ్మల్ని అడుగుతుందండి. ఈ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోమంటుంది. సో ఒక ఆర్గనైజేషన్ పేరు ఇచ్చుకోవాలి మీరు. అట్లాగే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చుకున్నట్టే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోమంటుంది. ఆ ఆర్గనైజేషన్లోనే మన కుక్ బుక్స్ అన్ని అప్లోడ్ అవుతాయండి. ఓకే, సో ఇంకా ఆర్గనైజేషన్ అంటే ఇంకా పర్టికులర్గా ఏం లేదు, స్పెసిఫిక్గా దీంట్లోకి పోతాయండి మన కుక్ బుక్స్. ఇట్లా ఇంకొక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ అని కొడితే ఇంకొక ఆర్గనైజేషన్ వస్తుంది, క్రియేట్ ఆర్గనైజేషన్ అని. మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడే క్రియేట్ ఆర్గనైజేషన్ అని వస్తుంది. సో అప్పుడే క్రియేట్ చేసుకున్నారంటే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే బుక్స్ ఎక్కడికి, ఏ ఆర్గనైజేషన్లోకి, ఈ దీంట్లోకి ఇంకోటి క్రియేట్ చేసుకుంటే ఆ ఆర్గనైజేషన్లోకి. అలా ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఉంటుంది, మనకు ఒక బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో రూమ్స్ ఉంటాయి, 10 రూమ్స్. మనం స్పెసిఫిక్గా ఆ రూమ్ నెంబర్ రాస్తే ఆ రూమ్ నెంబర్కి వస్తుంది. అదేవిధంగా మనకి కూడా ఆ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటే ఆ ఆర్గనైజేషన్కే వెళ్తుందండి. ఓకే, అందుకే ఇక్కడ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకోమంటారు.
సో ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నా, స్టూడెంట్ మార్చి అని. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఇక్కడ స్టార్టర్ కిట్ అని ఉంటుందండి. ఓకే, స్టార్టర్ కిట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ స్టార్టర్ కిట్ అని ఉంటుంది. ఓకే, దీన్ని క్లిక్ చేశారంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ప్రొసీడ్ అని కొట్టేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయి మీకు ఏమొస్తుందంటే జిప్ ఫైల్ వస్తుంది అని క్లిక్ చేశారంటే ఇక్కడ చూస్తే మీకు మీరు ఇక్కడ కూడా బ్రౌజర్ ఓపెన్ చేసి సేమ్ చేయొచ్చండి. ఓకే, నేను అక్కడ విండోస్లో చూపించాను, ఇక్కడ చేయొచ్చు. డౌన్లోడ్ చేస్తే ఎక్కడికి వస్తుంది లైనక్స్లోకి. ఇక్కడ చూస్తే మీకు అన్జిప్ చేశారంటే ఈ ఫోల్డర్ వస్తుందండి. ఈ ఫోల్డర్ చెఫ్ రిపో అనే ఒక ఫోల్డర్ వస్తుంది, చెఫ్ రిపాజిటరీ అనేసి. ఓకే, ఈ రిపాజిటరీలో మనం ఇప్పుడు చూస్తే ఏముంటుంది చూడండి. ఇక్కడ ఎల్ఎస్ అని కొడతానండి, ఎల్ఎస్ -ఏ అని కొడతాను. -ఏ ఎందుకంటే గుర్తుందా? హైడెన్ ఫైల్స్ అన్న. యా, హిడెన్ ఫైల్స్ చూడడానికి -ఏ. సో ఇక్కడ నాకు మామూలుగా ఇక్కడ 3 ఫైల్సే కనబడుతున్నాయి. నేను హిడెన్ ఫైల్స్ కూడా చూడాలంటే ఇట్లా కొడతాం. ఇక్కడ నాకు ఈ ఫైల్తో పని ఉంది. .chef .chef అని చూసారా, చేంజ్ డైరెక్టరీ టు .chef. దీని లోపలికి వెళ్తున్నాను. దీని లోపలికి వెళ్తే మనకి ఇక్కడ knife.rb అని ఉంది చూసారా, knife.rb. సో ఇక్కడ ఏంది knife.rb అంటే క్యాట్ knife.rb అని క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. మనం ఇప్పుడు ఎందుకంటే వెళ్ళింది మనం నైఫ్ అప్లోడ్ చేయాలి. మనం అప్లోడ్ చేయాలంటే నైఫ్ కమాండ్ వాడాలి, అదే నైఫ్ యూటిలిటీ వాడాలి. ఆ నైఫ్ యూటిలిటీకి ఎలా లోపల మనం ఇన్స్టాల్ చేయాలి అనేసి, కుక్ బుక్ అప్లోడ్ చేయాలి అనేసి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూసారంటే ఇప్పుడు దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చాం. మనం ఆ ఆర్గనైజేషన్కి వెళ్ళే కదా డౌన్లోడ్ చేసుకోవచ్చాం. సో ఇక్కడ చూసారంటే చెఫ్ సర్వర్ ఒక యూఆర్ఎల్, చెఫ్ సర్వర్ ఉంది చూసారా, దాని ఒక యూఆర్ఎల్ ఇక్కడ ఉంది. ఇదే కదా API.chef.organization వచ్చేసి స్టూడెంట్ మార్చి. ఓకే, దాని యూఆర్ఎల్ ఇక్కడ ఉంది. దాని లోపల ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, క్లియర్. ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళాలో క్లియర్. ఆ ఆర్గనైజేషన్లో మళ్ళీ యూజర్స్ ఉండొచ్చు కదా. సో అప్పుడు క్లయింట్ యూజర్ నేమ్ ఇక్కడ వచ్చేసి నాదండి. యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ వినుమా అని పెట్టాను, నా యూజర్ నేమ్ ఇది. .pem అంది ఏంటంటే ప్రైవసీ ఎన్హాన్స్మెంట్ మోడ్ అన్నమాట, సెక్యూరిటీ అన్నమాట, ప్రైవసీ ఎన్హాన్స్మెంట్. సో ఇప్పుడు తెలుసు, ఇప్పుడు మనం ఏం చేసాం, చెఫ్ సర్వర్కి వెళ్ళి అక్కడి నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొచ్చాం. డౌన్లోడ్ చేసుకొస్తే అది ఇక్కడ ఉంది మనకి. ఇప్పుడు ఎక్కడ ఉంది, లోకల్లో ఉంది ఇక్కడ మనకు. సో ఇప్పుడు నైఫ్కి తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది నైఫ్కి. ఇప్పుడు నైఫ్ తెలుసు ఎక్కడికి వెళ్ళాలి, నేను అప్లోడ్ చేస్తే ఆ కుక్ బుక్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇప్పుడు తెలుసు దానికి నైఫ్కి. ఇందాక తెలియదండి, ఇందాక వద్దు నైఫే, ఇప్పుడు తెలుసు దానికి. డౌన్లోడ్ చేసుకొచ్చాం కదా అక్కడి నుంచి, అది ఇప్పుడు దానికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి. దాని యూఆర్ఎల్ ఏడు ఉంది, వెళ్తే దాని లోపల యూజర్ ఏది, ఏ యూజర్కి వెళ్ళాలి అంటే ఈ యూజర్ ఏడు ఉంది. ఈ రెండు చాలు కదా, ఇంకేం కావాలా? అవునా, కుక్ బుక్ పోయి అప్లోడ్ అవడానికి ఈ రెండు చాలు కదండి, ఇంకేం అవసరం లేదు. సో అందుకు మనం ఇది అక్కడి నుంచి సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇంకొక ఆర్గనైజేషన్, 2-3 ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయండి. ఆర్గనైజేషన్స్ వచ్చి ఏ ఆర్గనైజేషన్ కావాలో దాంట్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి స్టార్టర్ కిట్ డౌన్లోడ్ చేసుకునండి, అంతే. ఓకే, ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ ఇంకో 10 ఆర్గనైజేషన్స్ ఉండొచ్చండి. ఓకే, దాని మీద క్లిక్ చేసి దానికప్పుడు స్టార్టర్ కిట్ అని కొట్టండి. ఏ ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఆ ఆర్గనైజేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయినప్పుడు అక్కడి నుంచి మనం అప్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం. సో ఇదండి మనకు. సో ఇక మనకు యూఆర్ఎల్ ఉంది, మనకు యూజర్ నేమ్ కూడా ఉంది. ఈ రెండు ఉంటే సరిపోద్ది, మనకు అప్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి సో అది బ్యాక్ వస్తున్నానండి. నెక్స్ట్ బ్యాక్ చెఫ్ రిపో బ్యాక్ వచ్చాను. దీన్ని ఇక్కడ చూసామంటే సారీ హైఏ దీంట్లో చేంజ్ డైరెక్టరీ .chef కదా. దీంట్లో ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు దాకా మనం నైఫ్ ఆర్బి అని ఏందో చూసాను ఇప్పుడు, అవునా, అదే నైఫ్ ఆర్బి అంటే ఇదంతా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, వినుమా.pem. ఇది నా యూజర్ నేమ్ అని చెప్పాను, అవునా. ఏంది యూజర్ నేమ్, ఏముంటది ఇక్కడ యూజర్ నేమ్ చూస్తే ఇది ప్రైవేట్ కీ ఉంటుందండి, సెక్యూరిటీ కీ.
సో దానికి ఎట్లా లాగిన్ అయ్యి లోపలికి పోయి మన కుక్ బుక్ని అక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి ఇది అడుగుతుంది అనమాట. కీ, ఈ కీ ద్వారా వెళ్ళిపోద్ది. హై సెక్యూరిటీ కీ అండి, ఇంత పెద్ద కీ ఉండదు. ఓకే, ఇది కీ అన్నమాట, ప్రైవేట్ కీ. ఇంకేం కావాలంటే దానికి నైఫ్ కి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఏ ఆర్గనైజేషన్లోకి వెళ్ళాలో తెలుసు, ఆర్గనైజేషన్లో ఏ యూజర్ కూడా తెలుసు, ఆ యూజర్ కీ కూడా ఉంది, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి అందుకు నైఫ్ గురించి మనం ఇప్పుడు ఎంత తెలుసుకున్నాం అంటే, నైఫ్ ఇంటర్నల్ గా అవన్నీ ఉంటాయి. అందుకే నైఫ్ అనేది మనకు నైఫ్ కుక్ బుక్ అప్లోడ్ అని కొట్టగానే ఆ కుక్ బుక్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. కుక్ బుక్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ ఇంటర్నల్ గా ఇవన్నీ ఉంటాయండి. సో అదన్నమాట కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనం కొట్టాల్సిన కమాండ్ నైఫ్ కుక్ బుక్ అప్లోడ్ అని కొట్టాలి. నైఫ్, ఓకే. ఇంకా దీని ముందు ఇంకా ఉంది. ఇప్పుడు నైఫ్ ని డౌన్లోడ్ చేసుకున్నాను, ఇక్కడ ఉంది నైఫ్ గురించి డీటెయిల్స్ ఏడున్నాయి, నా కుక్ బుక్ మటుకు ఏడుంది. అవునా, ఈ రెండింటికి లింక్ ఎలా అవుతుందండి? నేనేం చెప్పాను, ఇప్పుడు నైఫ్ ఏడు ఉంటేనే నైఫ్ ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం అప్లోడ్ చేయాలని చెప్పాను. కానీ నా కుక్ బుక్ మటుకు ఏడుంది. సో మనం క్రియేట్ చేసే దానికోసం అలా క్రియేట్ చేశాను. మామూలుగా దీంట్లో కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు నేను దాన్ని అక్కడికి మూవ్ చేస్తాను. సింపుల్, దీన్ని దాన్ని అక్కడ మూవ్ చేస్తాను. ఎక్కడికి మూవ్ చేస్తానండి, చేంజ్ డైరెక్టరీ టు చెఫ్ లోపలికి వెళ్తే ఇక్కడ ఎల్ఎస్ అని కొడితే కుక్ బుక్స్ అని ఉన్నాయి చూసారా, చేంజ్ డైరెక్టరీ టు కుక్ బుక్స్ అని కొట్టండి. దీని లోపల అన్ని కుక్ బుక్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, కుక్ బుక్స్ అనేది ప్లూరల్. ఓకే, దాని లోపల అన్ని కుక్ బుక్స్ ఉంటాయి. ఓకే, బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు మూవ్ చేసేస్తున్నాను. మూవ్ 4 PM మూవ్ చేసేస్తూ ఎక్కడ మూవ్ చేస్తున్నానండి, 4 PM మూవ్ దిస్ 4 PM టు చెఫ్ రెపో కుక్ బుక్స్, అంతే కదా. దీని లోపల మూవ్ చేసేసాను. చూస్తే వెళ్ళిపోయి ఉంటుంది. మూవ్ అయిపోయిందా? 4 PM ఉందా? లేదు, మూవ్ అయిపోయింది. చేంజ్ డైరెక్టరీ టు చెఫ్ రిపో, ఎల్ఎస్ అని కొట్టి చేంజ్ డైరెక్టరీ టు కుక్ బుక్స్. ఓకే, ఎల్ఎస్ అని కొట్టండి. ఓకే, చూసారా ఎక్కడుంది? 4 PM అదే చెఫ్ రిపో లోపల కుక్ బుక్స్ లోపల ఇక్కడ ఉంది. మీరు డైరెక్ట్గా ఏడు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను అట్లా క్రియేట్ చేసి ఇక్కడ మూవ్ చేశాను. మీరు డైరెక్ట్గా ముందు ఇది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇలాగే కూడా క్రియేట్ చేయొచ్చు, మీ ఇష్టం. సో ఇలా ఇప్పుడు మన కుక్ బుక్. సో మన కుక్ బుక్ రెడీ అండి. ఇప్పుడు ఏం చేయాలంటే మన కుక్ బుక్ రెడీ అయితే అప్లోడ్ చేయాలి. సో నైఫ్ కుక్ బుక్ అప్లోడ్. సో నైఫ్ కుక్ బుక్ అప్లోడ్ ఏంటండి, 4 PM 4 PM. ఒక్క నిమిషం, మనకి ఇక్కడ కాదు ఇది. ఓకే, ఇదంతా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ మనకు. ఓకే అండి, మామూలుగా ఇక్కడ సింపుల్గా నేను సర్వర్ నాకు కొద్ది ప్రాబ్లం ఉంది. ఓకే,
సో మామూలుగా మనకి ఇటు కొట్టిన వెంటనే మనకి అప్లోడ్ అయిపోవాలండి. సో అప్లోడ్ అని చూపిస్తుంది మనకు. అప్లోడింగ్ ప్రాసెస్ చూపించి ఈ కుక్ బుక్ మొత్తం మనకు అప్లోడ్ అయిపోద్ది. అక్కడ ఎక్కడ అప్లోడ్ అవుతుందండి? ఇక్కడ ఇది చెఫ్ సర్వర్ కదా, ఇక్కడ అప్లోడ్ అయిపోవాలి మనకు. సో ఇక్కడ అప్లోడ్ అయిపోతే ఇక్కడ చూపించాలి మనకు పాలసీస్ లోపల. ఇక్కడ మన కుక్ బుక్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ ఉన్నాయి చూసారా 3. సో ఇక్కడ మనకు కుక్ బుక్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, మనం క్రియేట్ చేసిన కుక్ బుక్ అనేది ఇక్కడికి వస్తుందండి. సో ఈ చెఫ్ సర్వర్లో ఏం చేస్తారు? ఓకే, ఈ చెఫ్ సర్వర్లో ఏం చేస్తారు? ఈ చెఫ్ సర్వర్ ఎందుకు మనకంటే, ఇక చెఫ్ సర్వర్ మనకి ఇవ్వరండి, మనం హ్యాండిల్ చేయము. ఇక్కడ బాగా సీనియర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇస్తారు. దీనిలో చేసేది కూడా పెద్ద పని ఏమి ఉండదండి. యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది చెఫ్ సర్వర్. సో దీనిలో చేసేది ఏం లేదు. ఫస్ట్ వచ్చేసి కుక్ బుక్ అనేది ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ కుక్ బుక్ని ఏ నోడ్కి అసైన్ చేయాలో అసైన్ చేస్తారు, అంతే. దాన్ని రన్ లిస్ట్ అంటారు. ఏ నోడ్కి ఏ రన్ లిస్ట్కి అసైన్ చేయాలో ఆ రన్ లిస్ట్కి అసైన్ చేసేస్తారు. సో ఇక్కడ నోట్స్ అని చూసారా, ఇక్కడ నోట్స్ అన్నీ వస్తాయండి. మన నోట్స్కి వెళ్ళదు ఇంకా. ఓకే, వెళ్ళినా కూడా ఇక్కడికి రావు, మనకు కనబడదు, మనకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఓకే, మనకు ఆ నోడ్ అనేది యాక్టివ్ అయింది అనుకోండి. జెన్కిన్స్ గుర్తుందా మీకు? మాస్టర్ సర్వరు, అట్లాగే స్లేవ్ ఏజెంట్ నోడ్ అని చెప్పాను చూసారా, సేమ్ అదే కాన్సెప్ట్ అండి. అదే కాన్సెప్ట్. మాస్టర్ కాడ నుంచి జాబ్ని వేరే దాంట్లోకి షెడ్యూల్ చేసాం, వేరే దాంట్లోకి రన్ చేస్తున్నాం. సేమ్ అదే విధంగా ఒకసారి నోడ్ కానీ యాక్టివ్ అయింది అనుకోండి, నోడ్ ఎలా యాక్టివేట్ అవ్వాలో అన్నీ చూద్దాం రేపు. ఆ నోడ్ యాక్టివేషన్ అక్కడ చూద్దాము. సో ఆ నోడ్ అనేది ఒకసారి యాక్టివేట్ అయితే ఆ నోడ్స్ అన్ని ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఏంది? ఆ నోడ్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. అప్పుడు ఈ ప్రొఫైల్స్లోకి వెళ్ళేసి ఏ కుక్ బుక్ ఏ నోడ్కి అసైన్ చేయాలో అసైన్ చేస్తాం. మనం జెన్కిన్స్లో చూసారా, జెన్కిన్స్లో మనం యూజర్స్ క్రియేట్ చేసాము, అవునా? యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 యూజర్స్ క్రియేట్ చేసాము. దాని తర్వాత రోల్స్ క్రియేట్ చేసాము. ఆ తర్వాత వచ్చి ఆ రోల్స్ని ఆ యూజర్స్కి అసైన్ చేసాము, గుర్తుందా? సేమ్ అదే విధంగా అట్లాగే ఉంటుంది ప్రాసెస్ ఇక్కడ. సో ఇక్కడ ఈ నోడ్స్కి వెళ్ళేసి మనకు జాబ్స్ ఎలా ఉన్నాయి గుర్తుపట్టారు, జాబ్స్ ఎలా ఉంటాయి వరుసగా. అట్లా నోట్స్ ఎన్ని ఉన్నాయో ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి, ఆ కంపెనీలో 1,00,000 ఉంటే 1,00,000 డిస్ప్లే చేస్తుంది యాక్టివ్లో ఉంటే అన్ని. ఓకే, 100 ఉంటే 100, 1 ఉంటే 1. సో అక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఏడే. అక్కడ ఏ కుక్ బుక్ ఇవ్వాలో రన్ లిస్ట్కి ఆ కుక్ బుక్ ఇచ్చేసామంటే సో యాక్టివేట్ అయిపోయి రన్ అయిపోద్ది. సో మనం రాసిన రిసోర్సెస్ అంతా ఏ సర్వర్లో, ఏ సర్వర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, సిస్టమ్ అయినా కావచ్చు అండి, సర్వర్ అయినా కావచ్చు. నోడ్ అనేది సర్వర్ అవ్వాల్సిన అవసరం లేదు. దేంట్లో ఇన్స్టాల్ చేయమంటే దాంట్లో ఇన్స్టాల్ చేస్తాం. అక్కడ జెన్కిన్స్లో జాబ్ దేంట్లో రన్ చేయాలంటే అట్లా జాబ్ రన్ చేస్తాం. ఇక్కడ ఏంటండి, సో మనం ఏదైనా చేయాలి, ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలా, ఏదైనా సర్వీస్ స్టార్ట్ చేయాలా, స్టాప్ చేయాలా, ఇవన్నీ వచ్చి ఇక్కడ చేస్తామండి. సో ఇక్కడికి పంపిస్తాం. మనం రాసేది వర్క్ స్టేషన్లో రాసి ఇక్కడికి పంపిస్తాము. ఇక్కడ ఏ నోట్స్కి అవి అసైన్ చేయాలో ఇక్కడ అసైన్ చేసేసి అవి రన్ అయిపోతాయి. ఇక్కడ చేసేది ఏమి ఉండదు, ఇక్కడ పెద్ద పని ఏమి ఉండదు ఇక్కడ. ఓకే, సో అలా ఉంటుందండి మనకు. ఓకే, సో మనకు అది ఉంటుందండి. నెక్స్ట్ ఇంకేముందండి, అవే. ఇక్కడ మనం ఎన్ని కమాండ్స్ చూసాం, ఇక్కడ చెఫ్ వర్క్ స్టేషన్లో ఎన్ని కమాండ్స్ చూసామండి? కుక్ బుక్ క్రియేట్ చేసే ఒక కమాండ్. ఏం కమాండ్ అది? చెఫ్ జనరేట్ కుక్, అదొక కమాండ్. సేమ్ అంతే. నెక్స్ట్ వచ్చేసి దాన్ని టెస్ట్ చేయడానికి కుక్ స్టైల్ కుక్ బుక్ టెస్ట్ వచ్చేసి ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ టెస్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏం చేసామండి, అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి ఏందో ప్రాసెస్ చూసాం, వెళ్ళి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొచ్చాం. దాని తర్వాత అప్లోడ్ చేయడానికి నైఫ్ కుక్ బుక్ అప్లోడ్ అని కొడితే డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుంది. మనకి ఇది కాలేదు, సో మనకు అక్కడ అప్లోడ్ అయిపోద్ది. సో యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత కుక్ బుక్ లిస్ట్ అని కొట్టామంటే ఏ కుక్ బుక్స్ ఉన్నాయో ఆ కుక్ బుక్స్ చూపిస్తుంది మనకి. సో ఓన్లీ ఇక్కడ 3 కమాండ్స్. ఇంకో కమాండ్ వచ్చేసి నోడ్లో వస్తుంది, అది మనం రేపు చూద్దాము నోట్స్ గురించి. నోడ్లో ఇంకో కమాండ్ వస్తుంది, ఆ నోడ్ కమాండ్ కూడా మనం కొట్టాం. ఈ 3 కమాండ్స్ ఉంటాయి మనకి, ఇంతే. మనం ఫోకస్ చేయాల్సిందంతా రిసోర్సెస్ మీద. ఇంకా రిసోర్సెస్కి వెళ్ళలేదు, మనం డీప్గా వెళ్తాను. సో ఇదన్నమాట మామూలుగా ఓవరాల్ ఫ్లో చెప్తాను నేను.
చెఫ్ వర్క్ స్టేషన్ లో వర్క్ చేయాల్సింది ఇదండి. మనం చూసారు కదా, ఇది మనం వర్క్ చేయాల్సింది చెఫ్ వర్క్ స్టేషన్ లో వర్క్ చేసేసిన తర్వాత. సో ఇదే మనం ఇక్కడ అంతా రిసోర్సెస్ రాసి అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసేస్తే సర్వర్ ఏం చేస్తుంది, సర్వర్ పని దాన్ని ఎవరికి ఆ కుక్ బుక్ ని ఏ నోడ్కి అసైన్ చేయాలో అసైన్ చేసేస్తుంది. అసైన్ చేసేసి దాన్ని రన్ చేసేస్తుంది అంతే. అది చెఫ్ చెఫ్ చూసుకుంటుంది ఆ పని అంతే. చెఫ్ సర్వర్ అనేది చూసుకుంటుంది. సో అది మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది రిసోర్సెస్. సో ఇంకొన్ని రిసోర్సెస్కి వెళ్దాం. ఇప్పుడు మనకు ఓవరాల్ ఫ్లో తెలిసింది మీకు, అవును కదా. ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? హలో, యా చెప్పండి. కుక్ బుక్ ఎందుకు క్రియేట్ చేయాలండి అసలు? కుక్ బుక్ ఎందుకు క్రియేట్ చేయాలి? అది మనం కుక్ బుక్ క్రియేట్ చేస్తేనే వెళ్తుంది ఆ ప్రాసెస్ అంత వస్తుంది. కుక్ బుక్ ఎందుకు క్రియేట్ చేయాలంటే ఇంకా నాకు దానికి ఆన్సర్ అంటే ప్రాజెక్ట్ ఎలా రిలేటెడ్ చేస్తారో అది. ఈ కాన్ఫిగరేషన్స్ కి దానికి అలా పెట్టారన్నమాట. చెఫ్ కాన్ఫిగరేషన్స్ కి అట్లా కుక్ బుక్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా వెళ్తా ఉంటారు అంతే. సో కుక్ బుక్ క్రియేట్ చేసి దాని లోపల రిసోర్సెస్ అవన్నీ ఇప్పుడు వస్తాయి మనకు. సో దానికి అలా పెట్టారు. ఇంకా ఎలా అంటే ఏం చెప్పలేను. సో ఆ డిజైన్ అంతే. అది ఇంకా కుక్ బుక్ లోపల సమ్ ఫైల్స్ ఉంటాయి, దాని లోపల రెసిపీస్ కూడా ఉంటాయి. ఆ రెసిపీస్ లోపల మనం ఈ కాన్ఫిగరేషన్ అంతా రాస్తాం. ఇట్లా ఒక స్ట్రక్చర్, ఒక నెస్టెడ్ స్ట్రక్చర్, ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్, అట్లా నెస్టెడ్ స్ట్రక్చర్ పెట్టారు మనకు. సో కుక్ బుక్స్ అనేది ఎందుకంటే ఇంకా అది డైరెక్ట్గా ఇప్పుడు మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా రెసిపీని అక్కడ పెట్టచ్చు కదా అని. వాడి టెక్నాలజీ వాడు అట్లా పెట్టుకున్నాడు. కుక్ బుక్ పెట్టి దాని లోపల రిసోర్సెస్ పెట్టి దాని లోపల అదే రెసిపీస్ పెట్టి దాని లోపల రిసోర్సెస్ పెట్టాడు. సో వాడికి ఒక ఫ్లో ఉంటుందేమో, వాడు అట్లా క్రియేట్ చేసి పెట్టాడు. మనం అది ఫాలో అవ్వాల్సింది. ఎందుకు కుక్ బుక్స్ అంటే ఇంకా మనం ఏం చేయలేం. డైరెక్ట్గా రిసోర్సెస్ డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు కదా అని అనొచ్చు. కానీ వాడు పెట్టిన టెక్నాలజీ అది మనం ఫాలో అవ్వాల్సింది. దానికంటూ నా దగ్గర అయితే ఆన్సర్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనం రిసోర్సెస్ ఏం చేస్తాం చూస్తాం. మన కుక్ బుక్ లో ఏం రాయమంటే ఆ కుక్ బుక్ లోపల రెసిపీస్ ఉంటాయి. ఆ రెసిపీ లోపల రిసోర్సెస్ రాస్తాం. ఆ రిసోర్సెస్ మెయిన్ మనం. స్టోరేజ్ కెపాసిటీ ఏమైనా ఉంటుందండి? అంటే పర్టికులర్ గా ఎన్ని కుక్ బుక్స్ కి ఓవర్లోడ్ అవుతుంది అట్లా? అట్లేం కాదండి, అన్ని వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ సర్వర్స్ అంత హై కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వాటితో ఏం ప్రాబ్లం ఏం లేదు. మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అసలు ఇవన్నీ? మనం అసలు సిఎం టూల్ ఎందుకు అర్థమైంది? నిన్నటి క్లాస్ అర్థమైందా? సిఎం టూల్ ఎందుకు? ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం విఐ ఎడిటర్తో క్రియేట్ చేసేయచ్చు కదా. ఎందుకు మనం రిసోర్సెస్ రాసి మరికి రాసి మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ అది నోడ్కి రన్ లిస్ట్ యాడ్ చేసి అది అక్కడ రన్ అయ్యి ఇవన్నీ ఎందుకు? మనం మాన్యువల్గా చేయలేకే కదా. ఒక 100 సర్వర్లు ఉంటే ప్రతి దాంట్లో పోయి లాగిన్ అయ్యి చేయాలి కదా. అట్లా మాన్యువల్గా చేయలేకే అన్ని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అన్నారు. అది అందుకే మొత్తం ఆటోమేషన్. ఇది ఆటోమేషన్ చేయాలంటే మనం ఏమేమి ఆటోమేషన్ చేయాలో అవన్నీ రిసోర్సెస్ టైప్లో రాసుకుంటాం ఒక ఫైల్లో. ఆ కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ని రెసిపీస్ అంటారు. ఈ రెసిపీస్ అన్నిటిని తీసుకెళ్ళి ఒక కుక్ బుక్ లో పెట్టుకున్నాడు. ఒక స్ట్రక్చర్ బేస్డ్ గా పెట్టుకున్నాడు అన్నమాట. ఓకేనండి. ఓకే, ఇంకొకటి ఇప్పుడు కుక్ బుక్స్ లో రెసిపీస్ ఉంటాయి. రెసిపీస్ లో రిసోర్సెస్ రాస్తాం కదా మనం. అంటే ప్రతి ఒక్క రెసిపీస్ కి పర్టికులర్ గా అంటే సంథింగ్ ఇంత రెసిపీ 1 కి ఒక 2 GB డేటా లేకుండా అట్లా స్పెసిఫిక్ గా ఏమైనా ఉంటుందా? లేకుంటే ఎంత అని రాసుకోవచ్చు? రిసోర్స్ ఎంతైనా రాసుకోవచ్చు. ఎంత రాసినా అది కేబుల్ లోనే విధానం ఉంటుంది. సో అది దానికి అసలు అన్లిమిటెడ్. అది ఎంతైనా రాసుకోవచ్చు. ఎన్ని లక్షల లైన్స్ అయినా రాసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇది ఏమి కోడ్ అనద్దులేండి. దీన్ని రుబీ కోడే, కానీ కోడ్ అంటే అదొక ఫోబియా లాగా వస్తుంది మైండ్ లోకి. కోడ్ అంటే ఇది అని సంథింగ్ అని. సో అది పెద్ద కోడ్ ఏం కాదు మనకు. ఓకే, సో మనం ఇంకా రిసోర్సెస్ చూద్దాం. మన ఫోకస్ అంతా రిసోర్స్ అండి. దీంట్లో ఇక్కడ మనం ఏమైనా చేసాం దీంట్లో? ఏదైనా మైండ్ పెట్టేది ఏదైనా ఉందా? ఆ రిసోర్సెస్ లో కూడా మైండ్ ఏమి పెట్టేది ఉండదు. ఫోకస్ ఆన్ రిసోర్సెస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? Any more doubts?
ఇంకొకటి రెసిపీలో మీరు ఫైల్ నేమ్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని morning.html అని ఇచ్చారు కదా, అవునండి. అంటే ఈజ్ ఇట్ మ్యాండేటరీ అంటే .html అట్లా, లేదంటే నార్మల్గా ఇచ్చుకోవచ్చు? నార్మల్గానే ఇవ్వచ్చు, కానీ రియల్ టైంలో ఏదో ఒక ఎక్స్టెన్షన్స్ ఇవ్వమంటారు అనమాట, కొద్దిగా రికమెండెడ్ అనమాట, ఓకే. అదే అలవాటు అంతే. ఓకే, నెక్స్ట్ ఓకే. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఓకే, విల్ సి. సో నిన్న చూసాం మనం, ఏం చూసామంటే నిన్న ఫైల్ రిసోర్స్ చూసాం. సో ఇట్లాగే ఇప్పుడు ఫోల్డర్ రిసోర్స్ కూడా చూడొచ్చు మనం, ఫోల్డర్ రిసోర్స్ కూడా రాయొచ్చు మనం కావాల్సి ఉంటుంది. సో ఇట్లా రాయించండి, నేను ఫైల్ డిలీట్ చేసేస్తున్నాను, మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు నిన్న ఫైల్ రిమూవ్ చేసే యాక్షన్ కూడా చూపించాను కదండి. ఫైల్ రిసోర్స్కి డిఫాల్ట్ యాక్షన్ ఏముంటుంది? ఫైల్ రిసోర్స్కి డిఫాల్ట్ యాక్షన్ క్రియేట్ అని ఉంటుంది. అంటే మనం ఇలా ఇచ్చినా కూడా సరిపోద్దని అర్థం, అంతే కదా. ఫైల్ అని చెప్పేసి సో సంథింగ్ ఏదో ఒకటి ఇక్కడ ramu.txt ఏదో ఒకటి ఇచ్చేసి సో ఇలా ఇచ్చినా సరిపోద్ది, డూ గివ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అంటే డిఫాల్ట్కి వచ్చేసి డిఫాల్ట్ ఫైల్ రిసోర్స్కి డిఫాల్ట్ యాక్షన్ వచ్చేసి క్రియేట్ అండి. క్రియేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకి. ఓకే, సో ఇట్లా ఇచ్చేద్దాం, ఇప్పుడు చూద్దాం క్రియేట్ అవుతుందో లేదో. ఓకే, ఫైల్ ఆరామ్. ఇప్పుడు డైరెక్టరీ క్రియేట్ చేయాలండి. సో డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి? సో డైరెక్టరీ రిసోర్స్ అనుకోండి, డైరెక్టరీ రిసోర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. నేను ఎక్కడ క్రియేట్ చేయాలి? సంథింగ్ ఇప్పుడు ఏదో ఒకటి అండి, యూజర్లో అనుకోండి, ఒక యూజర్ అనే ఫోల్డర్లో, ఈ యూజర్ అనే ఫోల్డర్లో నేను డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఏమని? 4 PM ఏదో ఒకటి న్యూ బ్యాచ్ అని ఒక క్రియేట్ చేస్తాను, యూజర్ అనే ఫోల్డర్ లోపల క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెట్ మీ దిస్ యాస్ వెల్. ఓకే, ఫోల్డర్. నెక్స్ట్ వచ్చేసి డూ బిగినింగ్ ఆఫ్ ద బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు యాక్షన్స్ కాదు, ఇక్కడ ఇవ్వచ్చండి, మీరు ఫైల్లో కూడా ఇవ్వచ్చు. మీరు ఇలాగా నేను ఇక్కడ ఇస్తున్నాను, యాడ్ అని ఇవ్వచ్చు. ఓనర్ ఎవరు? అట్రిబ్యూట్స్ అండి, మనకి ఏముంటాయి? సింటాక్స్ ఏంటండి మనకు? రిసోర్స్ యొక్క సింటాక్స్ ఏంది? అట్రిబ్యూట్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్స్ అనే ఉంటాయి. సో అట్రిబ్యూట్స్, యాక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు అట్రిబ్యూట్స్ ఇస్తున్నాను. ఓనర్ వచ్చేసి ఎవరండి? ఓనర్. ఇక్కడ మనం రూట్లో క్రియేట్ చేస్తాం కాబట్టి రూటే ఇద్దామండి. నార్మల్ యూజర్స్లో మనం రేపు అక్కడ వర్క్ చేసేది నార్మల్ యూజర్లో వర్క్ చేస్తాం కాబట్టి సో అక్కడ నార్మల్ యూజర్ పేరు ఇస్తామండి. ఓకే, నెక్స్ట్ ఓనర్ ఇచ్చాం. నెక్స్ట్ గ్రూప్ ఎవరు? గ్రూప్ కూడా ఇక్కడ రూటే కాబట్టి రూట్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మోడ్ అంటే ఇక్కడ పర్మిషన్ అండి, ఈ ఫోల్డర్కి పర్మిషన్స్ ఏమి ఇవ్వాలి? సో ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మామూలు పర్మిషన్స్ మనకు ఇట్లా ఎలా ఉంటాయి? 2 టైప్స్ చెప్పాను, సింబాలిక్ మోడల్, ఒక అబ్సల్యూట్ మెథడ్ అని. నెంబర్స్ ద్వారా ఇవ్వచ్చు, ఇలా కూడా క్యాపిటల్స్ ఇవి ఏవవి ఆల్ఫాబెట్స్ ద్వారా కూడా ఇవ్వచ్చు అని చెప్పాను. ఇక్కడ మనకు నెంబర్స్ ద్వారా ఇవ్వాలి. సో మామూలుగా అయితే 4 క్యారెక్టర్స్ ఉంటుందండి. ఫస్ట్ 0 వస్తుంది, దాని తర్వాత పర్మిషన్స్ ఇలా ఇస్తాను అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, ఇలా పర్మిషన్స్ ఇచ్చాను, ఫస్ట్ 0 ఉంటుంది. ఓకే, ఇది మళ్ళీ దాన్ని ఏమంటారంటే దీన్ని ఫుల్గా వచ్చేసి దీన్ని హ్యాష్ నెంబర్ అంటారు మామూలుగా. సో దానికి ఒక మళ్ళీ సపరేట్ స్టోరీ ఉంది. సో అదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ మనకు. సో ఆ 0 ఇచ్చేసాను స్టార్టింగ్, పర్మిషన్స్ 755 అని ఇచ్చేసాను పర్మిషన్స్. ఇప్పుడు ఇవన్నీ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ క్రియేట్ చేయాలి. యాక్షన్ ఏంటంటే ఇక్కడ మనకు క్రియేట్ అనే యాక్షన్.
ఏంది యాక్షన్, క్రియేట్ అనే యాక్షన్. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ ఎండ్. ఓకే, ఇది మనకు డైరెక్టరీ రిసోర్స్. ఇందాక ఫైల్ రిసోర్స్ చూసాము, ఇది మనకు వచ్చేసి డైరెక్టరీ రిసోర్స్. ఇవి మనకు డైరెక్టరీ క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ అప్లై చేశాను, ఇందాక కుక్ బుక్ లో అప్లై చేయలేదు అలాంటి ఏం లేదండి. మీరు మీరు చెక్ చేసుకోవాలంటే మళ్ళీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు మీరు. ఓకేనా, ఆడనే ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అన్నమాట. సో చెఫ్ అప్లై ఏంటది ఫైల్, మనం ఇచ్చిన ఫైల్ ఏంటండి, ramu.txt. రామునా, కాదు అది కాదు నేను అడిగేది, రూబీ ఫైల్ న్యూ బ్యాచ్ అని ఇచ్చారండి. న్యూ బ్యాచ్ అది ఫోల్డర్ పేరు. అది ఇక్కడ నేను దేంట్లో రాశాను, యా ఇది కదా, క్యాట్ hello.rb. ఓకే, అప్లై. కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరు కూడా నాలాగే? hello.rb. hello.rb లోపల నేను ఒక ఫైల్ రాశాను, ఒక ఫోల్డర్ రిసోర్సెస్, ఫైల్ రిసోర్స్, ఒక ఫోల్డర్ రిసోర్స్ రాశాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. సో క్రియేట్ అయినాయి చూడండి, 2 క్రియేట్ అయినాయి మనకు. సో ఇక్కడ ఫైల్ రిసోర్స్ అనేది క్రియేట్ అయింది, క్రియేట్ యాక్షన్. నేను అక్కడ ఏమన్నా పెట్టానండి, క్రియేట్ చేయమని యాక్షన్ ఏమైనా పెట్టానా? అసలు ఏం పెట్టలేదు, డూ అండ్ బ్లాక్స్ కూడా పెట్టలేదు నేను. అవునా, డైరెక్ట్ క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది చూసారు, ఈ పర్మిషన్స్ తో రూట్ యూజర్ గ్రూప్ తో మనకు క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయింది, యూజర్ అనే ఫోల్డర్ లోపల న్యూ బ్యాచ్ అనే ఫోల్డర్ నేమ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం, చేంజ్ డైరెక్టరీ టు యూజర్. సో ఇప్పుడు చూసారంటే మనకి న్యూ బ్యాచ్ అనేది క్రియేట్ అయింది ఫోల్డర్. ఓకే, సో ఇలా ఉంటుందండి మనకు. ఓకే, సో ఇది మనకు డైరెక్టరీ రిసోర్స్. ఈజీగా ఉందండి డైరెక్టరీ రిసోర్స్. సో ఇదండి మనకు డైరెక్టరీ రిసోర్స్. సో ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక రిసోర్స్ చూద్దాం. ఇంకొక రిసోర్స్ ఏముంటాయి, ఇంకా ఇక్కడ స్టార్ట్ కూడా చేయలేదా నేను. ఓకే, ఇక్కడ మనకు ఇంకొకటి ఉంటుందండి, సర్వీస్ రిసోర్స్. సర్వీస్ రిసోర్స్కి వెళ్ళే ముందు ఇంకొక కాన్సెప్ట్ చెప్పాలి ఇక్కడ మీకు. లైనెక్స్లో సర్వీసెస్ అంటే మీకు ఐడియా ఉందండి, ప్రాసెస్ సర్వీసెస్ అంటే ఐడియా ఉందా మీకు? సో సర్వీసెస్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఒక డిమాండ్ ప్రాసెస్ లాగా రన్ అవుతూ ఉంటాయి మనకు సర్వీసెస్. కొన్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏదో ఒక టూల్ కానీ వెనక అనేది ప్రాసెస్ రన్ అవుతూ ఉంటాయి. సో అవి ఎలా చూడాలి అని, అవి స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం ఎలా, మనకు ఒక కమాండ్ ఉంటుందండి, సర్వీస్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఈ సర్వీస్ అనే కమాండ్ ద్వారా మనము స్టాప్ చేయడం స్టార్ట్ చేయడం ఈ సర్వీసెస్ అన్ని చూస్తాం. ఎలా చూడాలి అంటే, ఒక సర్వీస్ తీసుకోండి ఏదో ఒకటి, హెచ్టిటిపిడి లేకపోతే విఎస్ఎఫ్టిపిడి, ఎస్ఎంబిడి, ఇట్లా చాలా ఉంటాయి. అన్నిటికీ డి అని వస్తుంటుంది ప్రాసెస్. అంటే డి అంటే డిమాండ్ ప్రాసెస్ అని, అంటే వెనక బ్యాక్గ్రౌండ్ లో ఇది రన్ అవుతూ ఉంటుందండి. డిమాండ్ ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటాయి. ఇట్లా పిఎస్ అని కొట్టారంటే ప్రాసెస్ ఏమేమి రన్ అవుతున్నాయో చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, పిఎస్-హే అని కొట్టారంటే పిఎస్-ఎల్ఎఫ్ అని కొడితే మొత్తం ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి అన్ని చూపిస్తుంటది ఇక్కడ. ఈ ప్రాసెస్ ఐడిసివి, ఓకే, ప్రాసెస్లు ఏమేమి రన్ అవుతున్నాయి అన్ని చూపిస్తుంటది. సో ఇవి ప్రాసెస్లు కాకుండా ఈ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, ఇవి ఏం చేస్తుంటాయి, వెనక రన్ అవుతూ ఉంటాయి అని చెప్పాను కదా. వీటిని స్టేటస్ చూడాలా, నేను రీస్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి, స్టార్ట్ చేయాలి, ఇలా చేయాలి. సో దానికోసం మనకు ఒక కమాండ్ ఉంటుంది, ఈ సర్వీసెస్ని ఏం చేయాలని, సర్వీసెస్ని మేనేజ్ చేయడం. ఇన్స్టాల్ అయి ఉన్న సర్వీసెస్ని మేనేజ్ చేయడానికి ఒక కమాండ్ ఏంది మనకు, సర్వీస్ అనే కమాండ్.
సిఆర్బిఏసి సర్వీస్. ఓకే, సర్వీస్ హెచ్టిటిపిడి అనేది ఒక సర్వీస్ అండి. ఓకే, ఇది అపాచీది హెచ్టిటిపిడి అనే సర్వీస్. ఈ సర్వీసు ఎలా ఉంది, రన్ అవుతుందా, స్టాప్ అయి ఉందా, ఏందో చూడాలి నేను. దాని యొక్క స్టేటస్ అని కొట్టండి. సర్వీస్ హెచ్టిటిపిడి యొక్క స్టేటస్ అని కొడితే ఇక్కడ చూపిస్తుంది మనకి ఏమని, హెచ్టిటిపిడి ఈ స్టాప్డ్ అని. ఓకే, స్టాప్ అయిందని చూపిస్తుంది. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలండి, స్టార్ట్ చేయాలి. START స్టార్ట్. చూసారా, స్టార్టింగ్ హెచ్టిటిపిడి స్టార్ట్ అయింది. ఓకే ఓకే, ఇప్పుడు నేను స్టేటస్ చూడాలి, స్టార్ట్ అయిన స్టేటస్ చూడాలి నేను. చూసారా, ఈ హెచ్టిటిపిడి అనే సర్వీస్ ఈ ప్రాసెస్ ఐడి మీద, దానికి ఒక ఐడి క్రియేట్ అవుతుంది, ప్రాసెస్ ఐడి. ఈ ఐడి మీద రన్ అవుతూ ఉంది ఈ సర్వీసు, ఈ ఐడి మీద రన్ అవుతూ ఉంది అని అర్థం అండి. ఓకే, ఇట్లా సర్వీసెస్ చూడొచ్చు. ఇప్పుడు స్టేటస్ చూసాం, అట్లాగే సర్వీస్ని రీస్టార్ట్ చేయడం. చూసారా, రీస్టార్ట్ అని కొట్టగానే ఏమైంది, ఫస్ట్ షట్ డౌనింగ్ హెచ్టిటిపి సర్వీస్ అనేది షట్ డౌన్ అయింది ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ సర్వీస్ స్టార్ట్ అయింది. ఇది రీస్టార్ట్ చేయడం. సో ఇప్పుడు స్టేటస్ చూడొచ్చు. సో సేమ్ అలాగే స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, రీస్టార్ట్ చేయడం, రీలోడ్ చేయడం, ఇట్లా స్టేటస్ చూడడం, ఇట్లా చేస్తాం. ఇవన్నీ మనం మాన్యువల్గా ఇక్కడ చేస్తున్నాం. ఆటోమేటిక్గా చేయాలంటే మనం అక్కడ సర్వీస్ అనే రిసోర్స్ వాడతామండి. సర్వీస్ అనే రిసోర్స్ వాడతాం. సర్వీస్ అనే రిసోర్స్ వాడి దాని ద్వారా మనం ఇట్లా క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పేస్తాను. ఇక్కడ సర్వీస్ అనేది ఇట్లా ఇట్లా చూస్తాం, ఇట్లా మాన్యువల్గా చూసి చెక్ చేస్తామని చెప్పాను. ఇది పర్మనెంట్ కాదండి. ఇప్పుడు నేను ఈ సర్వీస్ని హెచ్టిటిపిడిని స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ షట్ డౌన్ చేస్తే ఇది మళ్ళీ యథా ప్రకారం స్టాప్ అయిపోతుంటుంది కొన్నిసార్లు. సో ఇది టెంపరీ, ఈ టెర్మినల్ వరకే ఇక్కడ టెంపరీగా రన్ అవుతుంటుందండి, పర్మనెంట్గా కాదు. పర్మనెంట్గా ఈ సర్వీస్ ఎప్పుడు రన్ అవుతూ ఉండాలా, లేకపోతే ఎప్పుడు స్టాప్ అయిపో ఉండాలా, ఏదో ఒకటి మనం పెట్టాలి అనుకుంటే మనకు వేరే కమాండ్ ఉంటుంది, వేరేది ఉంటుంది మళ్ళీ అక్కడ పర్మనెంట్గా. ఇక్కడ చెక్ కాన్ఫిగ్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నామండి. ఇవన్నీ మనం చేయము. ఇదొకటి ముఖ్యం. ఈ సర్వీసెస్ ఇటు మాన్యువల్గా మనం చేస్తాం. ఆల్రెడీ ఉన్న సర్వీసెస్ని స్టేటస్ చూడడం, స్టార్ట్ చేయడం, రీస్టార్ట్ చేయడం, రీలోడ్, అన్ని స్టాప్ చేయడం, స్టార్ట్ చేయడం అన్నీ చూస్తాం. ఇది ఇంపార్టెంట్, ఇది కావాలి కొద్దిగా. ఓకే, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. చెక్ కాకపోతే ఎందుకు ఇది పర్మనెంట్గా ఇచ్చేది ఇదే కాబట్టి ఇది ఎందుకు ఇంపార్టెంట్ కాదంటున్నానంటే, సర్వర్స్ అన్ని రియల్ టైం ఎప్పుడు షట్ డౌన్ చేయరండి. సో అందుకని ఇదంత ఇంపార్టెంట్ కాదని చెప్తున్నాను. సో ఇలా ఇచ్చేస్తారు, వాటిల్లో చెక్ కాన్ఫిగ్ ద్వారానే ఇస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇచ్చేది చెక్ కాన్ఫిగర్ ద్వారా ఇస్తారు. చెక్ కాన్ఫిగ్ --- లిస్ట్ అని కొడితే అన్ని సర్వీసెస్ వస్తాయండి మనకు. అన్ని సర్వీసెస్ లిస్ట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, PSFTPD అనే ఒక సర్వీస్ ఉంది, మనకు తెలిసిన సర్వీస్ ఇది కొద్దిగా. అవునా, మనం ప్యాకేజ్ మేనేజ్మెంట్ అప్పుడు ఇన్స్టాల్ చేసాం. ఇది ఇన్స్టాల్ చేస్తేనే FTP ఫోల్డర్ వస్తుందని చెప్పాను. సో ఇప్పుడు చూసారా, ప్రతి సర్వీస్కి ఇక్కడ 7 స్టేటస్ చూపిస్తున్నాయి. 0 to 6 ఇండెక్స్ నెంబర్, అంటే 7 రన్ లిస్ట్, ఐ మీన్ లెవెల్స్, నాట్ రన్ లిస్ట్ కాదు, ఇక్కడ రన్ లెవెల్స్ అంటారు. 7 రన్ లెవెల్స్ చూపిస్తాయి. ఏంది ఈ రన్ లెవెల్స్ అంటే, దీనికి ఒక మళ్ళీ పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. మీకు ఇప్పుడు ఇంట్ 0 అని ఎందుకండి, ఇనిట్ 0 అని కొడతాం మనం, ఎందుకు గుర్తుందా మీకు? మీరు అంటే లైనక్స్ లో వర్క్ చేయలేదా? ఎవరు ఇన్స్టాల్ చేయలేదా VMware లో లైనక్స్? హలో యా హలో యా యూనిట్ చెప్పండి. 0 షట్ డౌన్ అయిద్దండి. యా, ఇది షట్ డౌన్ కోసం అండి. అంటే ఎవరు VMware ఇన్స్టాల్ చేసి ప్రాక్టీస్ చేసినట్టే లేరు. ఓకే, సో ఇనిట్ 0 అని కొడితే ఇక్కడ షట్ డౌన్ అండి. అదే విధంగా 6 అని కొడితే 6 అని కొడితే రీస్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇట్లా రన్ లెవెల్స్ ఉంటాయి దీంట్లో. 0 to 7 రన్ లెవెల్స్ ఉంటాయి. సో ఈ 2 కాకుండా కొర రన్ లెవెల్స్లో ఈ మనకి ఏ సర్వీస్ అయితే ఉందో దీన్ని ఆన్ చేసేసాం అనుకోండి, అంటే ఇక్కడ 1 అంటే ఇక్కడ మాస్టర్ బూట్ రికార్డ్ అని, ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అయ్యేటప్పుడు మాస్టర్ బూట్ రికార్డ్ అని ఉంటుంది కర్నల్ లోపల. ఇది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్, ఇది లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, అప్పుడు బూట్ అయ్యేటప్పుడు ఈ సర్వీస్ ఆన్ అవ్వాలా, లేకపోతే ఇంకోటి బూట్ లోడర్ అని ఇంకోటి ఉంటుంది, అది వచ్చేటప్పుడు ఆన్ అవ్వాలా, లేకపోతే 3 అంటే ఇంకొకటి ఉంటుంది, ఇనిట్ RD అని ఉంటుంది, అది వచ్చేటప్పుడు ఆన్ అవ్వాలా. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది, లెవెల్స్ ఉంటాయి. అట్లా 7 లెవెల్స్ ఉంటాయి.
ఓకే, ఇక్కడ కానీ ఆన్ చేసేసాం అనుకోండి ఇంకా పర్మనెంట్ అన్నమాట. ఎప్పుడు మీరు ఎన్నిసార్లు షట్ డౌన్ చేసుకోండి, ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసుకోండి, పర్మనెంట్గా ఆన్ అయిపోతుంది ఆ సర్వీస్. ఆ సర్వీస్ కానీ ఇక్కడ పెట్టేసామంటే, ఆన్ చేసేసామంటే ఎప్పుడు ఆన్ అయిపోద్ది. ఓకే, ఇట్లా అన్ని సర్వీసెస్ కాకుండా మనం పర్టికులర్గా కూడా చూడొచ్చు. చెక్ కాన్ఫిగ్. ఓకే, చెక్ కాన్ఫిగ్ ఐఫన్ లిస్ట్ అని కొడితే మొత్తం వస్తున్నాయి. నాకు అట్లా కాదు, హెచ్టిటిపిడి ఇది ఒక్క సర్వీసే కదా నాకు కావాల్సింది, దీన్ని కొడతాను లిస్ట్లో. సో ఇది ఒక్కటే చూపిస్తుంది చూసారా, httpd -0 ఇట్లా. ఓకే, ఇది ఒక్కటే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డిఫాల్ట్ ఆఫ్ ఆన్ కూడా ఉంటాయండి. డిఫాల్ట్ ఆఫ్ ఎలా ఉంటుంది, డిఫాల్ట్ ఆన్ ఎలా ఉంటుంది, జనరల్ పర్పస్ కోసం గుర్తుపెట్టుకుంది అంతే. డిఫాల్ట్గా ఆఫ్ చేయడం ఎలా, ఆన్ చేయడం ఎలా. చెక్ కాన్ఫిగ్. ఓకే, httpd ఆన్ చేశానండి. ఇప్పుడు చూస్తున్నాను, ఆన్ చేస్తే చూసారా ఈ 3 మటుకు ఆన్ అయినాయి, ఈ 4 మటుకు ఆన్ అయినాయి, ఇది ఆఫ్ అయినాయి. 6, 1, 2 అనేది ఆఫ్ అయినాయి. ఓకే, ఇక్కడ ఆఫ్ అయినాయి. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇది డిఫాల్ట్, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సెట్ చేసి డిఫాల్ట్ ఆన్. సో ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేస్తే మొత్తం ఆఫ్ అయిపోతాయండి, మొత్తం ఆఫ్ అయిపోతాయి. నేను ఇట్లా కాదు, ఆన్ ఆఫ్ అంటే ఇట్లా మొత్తం ఆఫ్ అయిపోతున్నాయి, కొన్ని ఆన్ అవుతున్నాయి, ఇట్లా కాదు. నేను పర్టికులర్గా నేను చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఎట్లా, అప్పుడు ఏంటంటే చెక్ కాన్ఫిగ్. ఓకే, లెవెల్ ఏ లెవెల్, నాకు 5th లెవెల్, ఈ 5th లెవెల్ ఆఫ్ ఉంది, నాకు ఆన్ కావాలి. ఏది, httpd అనే సర్వీసు ఆన్ కావాలి. ఇట్లా పెడతాం. ఓకే, ఇప్పుడు కొట్టాను, ఇప్పుడు చూసారంటే ఆన్ అయి ఉంటుంది. ఓన్లీ 5th ఆన్ అయింది చూసారు, కరోనా ఆఫ్ అయినాయి. ఇట్లా సెట్ చేస్తారన్నమాట. ఇట్లా ఇది రేర్గా వస్తుంది మనకి, ఇది రారు. ఓకే, జస్ట్ నాలెడ్జ్ కోసం. ఓకే, ఇది పర్మనెంట్గా ఇలా సెట్ చేస్తామంటే ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. ఆ సర్వీసు ఇక్కడ బూట్ అయ్యేటప్పుడు ఆన్ అవుతుంది అని అర్థం. ఎప్పుడు బూట్ అయినా అక్కడ ఆన్ అయిపోద్ది. మనం ఇందాక చూసిన సర్వీస్ ఏంటంటే ఒకసారి రీస్టార్ట్ చేసామంటే మళ్ళీ పోతాయి, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే రియల్ టైంలో రీస్టార్ట్ షట్ డౌన్ అనేది, షట్ డౌన్ అసలు చేయరు, రీస్టార్ట్ టు రేర్ సిచ్యువేషన్స్. సో అందుకని ఆ సర్వీస్ అనేది వాడుతుంటారు. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ సర్వీసు మనకి ఇక్కడ కావాలి. ఆ సర్వీస్ అనే రిసోర్స్ అనేది, ఇప్పుడు ఆ సర్వీస్ మనం రీస్టార్ట్ చేసాము, స్టాప్ చేసాము, స్టార్ట్ చేసాము, స్టేటస్ చూసాము, అవన్నీ మాన్యువల్గా చేసాము. మనం మనిషి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాన్యువల్గా చేసాము, అవునా. నేను ఇప్పుడు అక్కడ ఎలా చేయాలి, మనిషి లేకుండా చేయాలి, దాన్నే కదా ఆటోమేషన్ అంటారు, చెఫ్. అప్పుడు ఎలా చేయాలంటే సర్వీస్ అనే ఒక రిసోర్స్ని వాడాలి. సర్వీస్ అనే రిసోర్స్ వాడి అప్పుడు చేయాలి. ఈ సర్వీస్ అనే రిసోర్స్ వాడే ముందు మనం ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. ఓకే, ఈ సర్వీసెస్ అన్ని ఉండాలంటే ఆ ప్యాకేజ్ ఉండాలి కదండి. మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి కదా దాన్ని స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం చేస్తాం. అసలు సాఫ్ట్వేర్ లేనప్పుడు ఎవరిని స్టాప్ చేస్తారు, ఎవరిని స్టార్ట్ చేస్తారు. సో దీనికోసం ముందు ఇంకొకటి ఏం చేయాలంటే ఇంకొక రిసోర్స్ రాయాలి మనం. ఏంది, సపోజ్ నేను ఒక ప్యాకేజ్ ఒక 100 సర్వర్స్లో ఇన్స్టాల్ చేయాలి అనుకోండి, అప్పుడు ఇట్లా రాస్తాం రిసోర్స్. ఈ రిసోర్స్ ఏంది, మనకు ప్యాకేజ్ రిసోర్స్ అని ఉంటుంది. ప్యాకేజ్ రిసోర్స్. ఓకే, ప్యాకేజ్ ఏం ప్యాకేజ్ అండి, httpd అని తీసుకుందాం. ఓకే, డూ అంటే ఇన్స్టాల్. సో డూ అని కొట్టాము, బిగినింగ్ ఆఫ్ ద బ్లాక్, ఎండ్ ఆఫ్ ద బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ వచ్చేసి ఇన్స్టాల్, అండ్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. ఇది ఒక ప్యాకేజ్ రిసోర్స్. ఓకే, ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత నేనేం చేయాలి, సర్వీస్ చేయాలి. సర్వీస్ ఏం సర్వీస్ అండి, httpd సర్వీస్. ఈ సర్వీస్కి ఇది సర్వీస్ అనే రిసోర్స్ అండి. రిసోర్స్ పేరు వచ్చి సర్వీస్, ఇక్కడ రిసోర్స్ టైప్ వచ్చి సర్వీస్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సర్వీస్ యాక్షన్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాను. యాక్షన్ ఎండ్. ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశాను, దాని తర్వాత సర్వీస్ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఇట్లా జరుగుతుంది. సో చూద్దాము వీటి గురించి ఇంకా డీపర్గా చూద్దాము, ఇంకా కొన్ని. సో ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చారి గారు, మాలిక్ గారు? ఏం లేవండి, ప్రాక్టీస్ చేస్తే చెప్తాను. సో కొద్దిగా రిసోర్సెస్ నేను రేపు మీకు కన్క్లూషన్ ఇస్తాను, ఏమేమి రిసోర్సెస్ చూసుకోవాలి. మ్యాక్సిమము నేను చెప్పినట్టుగా రిపీట్ అవుతుంటాయి ఎక్కువ. సో ఇంకా కూడా నేను చెప్పినట్టు సరిపోదు, ఇంకా కొన్ని రిసోర్సెస్ కూడా చూడాలి. నేను ఇంకా రేపు కొన్ని రిసోర్సెస్ చెప్తాను,
దాని తర్వాత మీరు ఏ రిసోర్సెస్ చూడాలి, ఎక్కడ చూడాలి, నేను సైట్లో చూపిస్తాను. ఓకే, అవి చూసుకున్నారంటే సరిపోతుంది మీకు. ఓకే, మనకు మెయిన్ అండి ఇంటర్వ్యూలో అడిగేది రిసోర్సెస్, మనం వర్క్ చేసేది కూడా రిసోర్సెస్, మనం వర్క్ చేసే ప్లేస్ కూడా చెఫ్ వర్క్ స్టేషన్. ఓకే, రియల్ టైంలో కుక్ బుక్స్ రాస్తామండి మనం. కుక్ బుక్స్ రాస్తామండి. కుక్ బుక్స్ రాయాల్సిందే, మన పని అంతా 24 గంటలు రాయాల్సిందే. మన అదేనండి. ఇంకేం పని లేదు దీంట్లో. నోట్ లో కూడా ఏం ఉండదు మీకు. రేపు ఓకే చెప్పే నోట్ లో కూడా మీకు ఏం ఉండదు. మన పని అంతా చెఫ్ వర్క్ స్టేషన్ లోనే కుక్ బుక్స్ లో క్రియేట్ చేసి దాని లోపల రిసోర్సెస్ రాయడమే. కుక్ బుక్ క్రియేట్ చేసేది ఏముందో కమాండ్ కొడితే వస్తుంది, దాంతో పని ఏం లేదు. రెసిపీని కూడా పట్టించుకోవద్దు, మనకి రిసోర్సెస్ మెయిన్ అంతా. ఓకే ఓకే సో ఇలా ఉంటదండి. ఓకేనండి. నరసింహ కదా? అవునండి అవునండి. యా యా యా. గైస్, ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నరసింహ సెలెక్ట్ అయ్యాడు యాక్సెంచర్ లో. 4+ పెట్టాడు, 9 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఒకసారి విషెస్ చెప్పండి తనకి, కంగ్రాట్స్ చేయండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో నిన్నే కదా తెలిసింది అది? అవునండి. యా యా యా, గుడ్ న్యూస్. ఎంత అండి? 10 lakhs ప్యాకేజ్? 9 lakhs అండి. 9.5 అరౌండ్ వచ్చింది. 9.5. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ 4+ పెట్టావా నరసింహ? 4+ అంటే ఎంత పెట్టావు ఎగ్జాక్ట్ గా? 4.3 పెట్టాను. 4.3. ఓకే ఓకే. అవునండి. ఏమైనా రోల్స్ ఏమైనా ఇచ్చాడా? రోల్ కొంచెం ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనలిస్ట్ ఇచ్చాడండి. సీనియర్ అనలిస్ట్ ఇచ్చాడండి. అదే. యా, ఓకే గైస్, ఈ రోజుకి ఇక్కడ చాలు. రేపు మనము కంటిన్యూ చేద్దాము. యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? సో చూడండి ఒకసారి, రేపు నేను కన్క్లూషన్ ఇస్తాను దీనికి మొత్తం. ఓకే, థ్యాంక్ యూ వినోద్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టుమారో.